పసిడి ప్రియులకు ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే బంగారం ధర మరోసారి దూసుకుపోయింది, రికార్డు స్థాయికి చేరింది. 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ తాజాగా ₹600 పెరిగి 89,450 రూపాయల రికార్డు స్థాయికి చేరింది. ఈరోజు ₹90,000 క్రాస్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్స్ గోల్డ్ $2,946 దాటిపోయింది. రాబోయే 30 రోజుల్లోనే ఇది $3,000 క్రాస్ అయ్యి రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక పరిస్థితులు ఏవైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధాలు, మరొక వైపు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ట్రేడ్ వార్ మొదలైంది. అంటే ఇది కనిపించని యుద్ధం. చైనా, కెనడా, ఇండియా, మెక్సికో, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఈ దేశాల ఉత్పత్తుల అన్నిటి మీద, దిగుమతుల మీద ట్రంప్ 15 నుంచి 25% సుంకాలు వేశాడు. వారి దిగుమతుల మీద సుంకాలు పెంచుతా దేశాలు ఊరుకుంటాయా? ఊరుకో. వారు కూడా అమెరికా నుంచి వస్తున్న దిగుమతుల మీద సుంకాలను 25% పెంచారు. చైనా ఒక అడుగు ముందుకు వేసి వాణిజ్య యుద్ధానికైనా మరి ఏ యుద్ధానికైనా మేము సిద్ధమే అని ప్రకటన చేసింది. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా మార్కెట్లో 3 రోజుల్లోనే 36 లక్షల కోట్ల రూపాయలు ఫినిష్ అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదు. మెటల్స్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే భౌగోళికంగా పరిస్థితులు దారుణంగా తయారవుతాయో ఆ సమయంలో ఇన్వెస్టర్స్ మొత్తం మెటల్స్ మీదకి మరలుతారు. మెటల్స్ అంటే ఏముంటుంది? గోల్డ్, సిల్వర్ ఇలాంటి మెటల్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో బంగారం ధరలు ఫిజికల్గా పెద్దగా డిమాండ్ లేకపోయినా కొనుగోళ్లు, ఆన్లైన్ కొనుగోళ్లు, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి పెద్ద ఎత్తున ధరలు ఎగబాగుతూ ఉన్నాయి. ఇక వెండి ధర కూడా ₹1,00,000 దాటిపోయింది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక బంగారం ఈరోజు 90,000 దాటుతుందా లేదా, మరో సరికొత్త రికార్డుని క్రియేట్ చేస్తుందా లేదా అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.